హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి గారి అరెస్టు పైన గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక హడావిడి అయితే నడుస్తుంది. రేపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కోసం పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి మరీ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆర్జీవి గారి అరెస్టు పైన రియాక్ట్ అయ్యారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆర్జీవి గారు అరెస్ట్ పైన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారా? ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆర్జీవి గారు తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారు కదా, మీ స్పందన ఏంటని రిపోర్టర్ అడిగినట్టుగా అందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఆర్జీవి గారు అరెస్ట్ పైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు, మీరు ఏం చెప్తారు? ఆర్జీవి గారు అరెస్టుపై పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదండి. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు జవాబిచ్చారు. డైరెక్ట్గా స్పందించారు అంటే వాస్తవానికి అర్థం ఏంటంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మీడియా మిత్రులు అడిగిన ఒక ప్రశ్నకి జవాబుగా ఆయన పోలీసుల పని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పని చేసుకునేవ్వండి, హోంశాఖ పని చేసుకుంటుంది, నాది పంచాయతీరాజు, ఇవి నా పని నేను చేసుకోండి అన్నట్టుగా చిన్న నవ్వేశారు. అంటే ఏదైతే గతంలో విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టుగా కామెంట్స్ చేయడం, మనల్ని ఎవరు ఆపుతాడు, మనల్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి 30 ఏళ్ళుగా ఉంటారు, ఈలో మనకు తిరిగి ఉండదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు సఫర్ అవుతున్నారు. అలా సఫర్ అయిన వాళ్ళలో సినీ ప్రముఖులు ఉన్నారు. సినీ ప్రముఖుల్లో డైరెక్టర్ ఆర్జీవి గారు ఉన్నారు. తర్వాత పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. సో పోసాని కృష్ణమురళి గారి అంశం మనం గత వారం చూసాం. అయితే ఇప్పుడు ఆర్జీవి విషయంకి వచ్చేసరికి ఆయన జనరల్గా ఏదో ఒక విషయంలో లాజికల్గా మాట్లాడి తప్పించుకుంటారు. కానీ ఇట్లా కనబడకుండా, లేదంటే అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారా, విదేశాలకు వెళ్ళిపోయారా, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా, లేదా ఎక్కడైనా తలదాచుకున్నారా అనేవి రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లా అంత భయంగా వెళ్ళిపోయే మనిషి అయితే కాదు. ఎందుకంటే ఆయన ఇంతకన్నా మాఫియా వాళ్ళంటి సినిమాలు తీసినప్పుడు కూడా భయపడకుండా సినిమాలు చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి ముంబైలో గట్రా. సో ఇక్కడ కేవలం విచారణకు పిలిచే పోలీసుల నిమిత్తం వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు భయపడి తలదాచుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చను. దీని వెంటనే ఇంకో క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే, నిజంగా భయపడకపోతే ఆయన ఎందుకు ఎక్కడికి వెళ్ళారు? కొంతమంది కోయంబత్తూర, మధురై ఏదో అంటున్నారు, కొంతమంది గోవా అంటున్నారు, కొంతమంది బెంగళూరులో ఎక్కడో అవుట్కట్స్ అని అంటున్నారు. ఏవో రకరకాల వార్తలు ఇవన్నీ జరుగుతుంటే దాని గురించి ఇప్పుడు విచారణకు పిలిచి చర్చించుకొని, ఏంటి మీరు ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, మీరు కావాలనే చేశారా, మీకేమైనా నగదు ముట్ట చెప్పారా, మీ బ్యాంక్ ఖాతాలు చెప్పండి, మీ అకౌంట్లకి ఎక్కడి నుంచి ఏ అమౌంట్ వచ్చింది, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా. చేసి సానుకూలంగా స్పందించి ఒక డెసిషన్ తీసుకుంటారు. అది కూడా తప్పును ఒప్పుకుంటే ఒకలాగా ఉంటుంది శిక్ష, ఒప్పుకోకపోతే ఒకలాగా. ఒప్పుకోలేదనుకోండి, మళ్ళీ మాకు రిమాండ్కి ఇవ్వండి, మేము కొద్ది రోజులు విచారించాలని అడుగుతారు. ఒప్పేసుకున్నారనుకోండి, ఏముంది, ఎన్నో రోజులు అలా నేరమే కదా అంటే, నాకు అప్పుడు తెలియదండి చేశానండి, అది అయిపోయింది అనుకోండి, అదొక శిక్ష. లేదు కావాలని తెలిసే చేశారంటే అదొక శిక్ష. లేదు నన్ను వీళ్ళు ఇరికించారు, మా నాయకుని ఇరికించాలని చేస్తున్నాను, ఇవన్నీ చెప్పాలి కదా, తలనొప్పి కదా. ఎందుకులే అని చెప్పి ఆయనే అబ్స్కాండ్ అయిపోయారేమో అని నా అభిప్రాయం. అంటే వీడియో చేశారు సార్ ఆయన, నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను, నేను భయపడలేదు, నేను పారిపోలేదు, నేను విచారణకు హాజరవుతాను, కాస్త టైం కావాలన్నట్టుగా ఆయన ఒక వీడియో తీసి రిలీజ్ చేస్తారు. ఆయన ఇంకోటి ఎక్స్ప్రెస్ చేస్తారు, ఆయన నేను ఎప్పుడో సంవత్సరం కింద పెట్టిన పోస్టుకు ఇప్పుడు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయంటే, అది ఎవరో కూడా ఊరు పేరు తెలియని థర్డ్ పార్టీ వ్యక్తి మనోభావాలు దెబ్బతినడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఏ చట్టాలు వర్తించమన్నట్టుగా ఆయన మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తారు. అవును చూశాను. దానికి సంబంధించి కాకినాడలోను, గుంటూరులోను, విజయవాడలోను కేసులు నమోదయ్యాయి. ఎప్పుడో 1 year కింద. అంటే ఆయన చాలా తెలివైనవాడండి. కొద్ది రోజులు జరిగాక సమస్య యొక్క తీవ్రత తగ్గిపోతుంది కదా. సరే కేసులు కూడా అలాగే వాయిదాలు అవుతాయి. ఈలోగా వాయిదాల్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. 10 ఏళ్ళు శిక్ష కాస్త 2 ఏళ్ళకో 6 నెలలకో కుదించబడుతుందని ఉద్దేశం అయి ఉండొచ్చు. లేదు ఈ నేనేం పారిపోలేదు సినిమా షూటింగ్లో అని అన్నప్పుడు, పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, సార్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదని ఎందుకు చెప్పాలి? సార్ ఎవరి కోసం వచ్చారు సార్ అంటే, మీ డైరెక్టర్ ఆర్జీవిగా, అవునా సార్ లేరు సార్, ఎక్కడికి వెళ్ళారండి తెలియదు సార్, ఇవాళ చెప్పే వెళ్తారుగా జనరల్గా. లేదంటే పలానా దగ్గర షూట్లు ఉన్నారు అక్కడ అంటారు కదా. ఆ లాయర్ గారు కూడా వచ్చి మాట్లాడారట, మళ్ళీ ఎందుకు చెప్పలేదు, పలానా దగ్గర షూటింగ్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కలవండి అంటే అయిపోయింది కదా. సరే అది కూడా పని, పర్సనల్స్ మేము చెప్పం, అదొక లాజిక్ మాట్లాడతారు. నెంబర్ 2. నెంబర్ 3, పర్సనల్స్ చెప్పము అనుకున్నప్పుడు, తప్పే చేయలేదు భయపడినప్పుడు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళాలి?
ఎప్పుడో సంవత్సరం కిందట పెట్టిన వాడి మనోభావాలు దెబ్బతిన్నాయి. అది కూడా నేను అన్నది పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మూడో వ్యక్తి ఎవడో కేసు ఫైల్ పుటప్ చేశాడు. ఆడ అభిమానో, భక్తుడో, లేదా అసిస్టెంటో, వాడు ఇంట్లో పనోడో, ఎవడో సమ్ XYZ వాడు మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ లాజిక్ మాట్లాడుతున్నారు ఈయన. బాగానే ఉంది. మరి అలాంటప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు కలిసి మాట్లాడేస్తే అయిపోయిందిగా, ఎందుకు మీరు తప్పించుకు తిరుగుతున్నారని. మీకు అవి నిలబడవు, అవి సరిగ్గా వర్కౌట్ అవ్వని కూడా తెలుసు కదా. ఆయన ఎన్నో కేసులు, పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చూశాడు. ఆయన ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్య తాలూకా రిలేటెడ్గా ఏ మంత్రి, ఏ శాఖ పనిచేస్తుందో వాళ్ళతో కలిసి ఆ స్పాట్ని విజిట్ చేస్తాడంట, నాలెడ్జ్ కోసం. అది మంచి, చాలా మేధావి ఆయన, కొన్ని వేల పుస్తకాలు చదివిన వ్యక్తి కాబట్టి. సో మరి అలాంటప్పుడు అప్పుడుగా తలదా చేసుకొని తర్వాత ఈ డైలాగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు, ముందస్తు బెయిల్కి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాను, నేను రాలేను, దీని వస్తే ప్రొడ్యూసర్కి కొన్ని కోట్లో లక్షలో నష్టం వస్తుంది, దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నా ఇస్తా. మీరు కాదు కూడదంటే నేను పలానా డేట్ చెప్తారు, ఆ పలానా డేట్ వస్తానని ముందే చెప్పొచ్చు కదా. వాళ్ళు విచారణకు పిలిచారు, అరెస్ట్కి అయితే కాదు కదా. ముందు వచ్చి అన్నీ జరిగి మాట్లాడిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తారు. ఏమైనా తేడాగా ఉంటే ముందే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు కవిత గారికి విచారణకు పిలిచారండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ ఆవిడని చెప్పారని కాకపోయినా, అంటే చాలామందికి కూడా 3-4 సార్లు విచారణకు పిలిచిన తర్వాత 5వ సారికో 6వ సారికో దానికి సంబంధించిన విట్నెస్ దొరికితే, ప్రూఫ్స్ అది మ్యాచ్ అయితే అప్పుడు కదా అరెస్ట్ చేస్తారు. ఊరికే వచ్చి అరెస్ట్ చేస్తారా? మరి ఆయనకి ఆ విషయం తెలియదా? పోనీ ఆయన ఏం అనలేదు, ఎప్పుడూ మనోభావాలు దెబ్బతాడన్నారు. మరి ఆయన ఎక్స్లో చాలా పోస్టులు కూడా డిలీట్ చేసి పడ్డాయట కదా, నిజమేనా? అది కొన్ని డిలీట్ చేశారంట కదా. ఎందుకు డిలీట్ చేశారు? అవి ఒకవేళ అసభ్యకరంగా లేకపోతే, అవి ఒకవేళ ఎదుటివారి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననాన్ని గురి చేయబడ్డవి కాకపోతే, అవి ఒకవేళ ఎదుటి వ్యక్తికి అవమానపరిచేలాగా లేకపోతే ఎందుకు డిలీట్ చేయాలి? సార్ అది అసలు ఇష్యూ కాదు, నేను పెట్టలేదు, అంత దారుణంగా పెట్టలేదు, నాకేం భయం, వెళ్తాడని కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇవన్నీ ఎంతసేపు వీడియో రిలీజ్ చేసి మేధావుగా మాట్లాడదంటే మిగతా వాళ్ళు కూడా ఈ లాజిక్ తీస్తారు కదా. అంటే ఇవన్నీ నేను చెప్పేవి కాదు, సోషల్ మీడియాలో ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక ఎవడికి వాడు సొంతంగా డాక్టర్ అయిపోతున్నాడు, ఎవడికి వాడు సొంతంగా లాయర్ అయిపోతున్నాడు, ఎవడికి వాడు సొంతంగా టీచర్ అయిపోతున్నాడు, వాడే తెలుసుకుంటున్నాడు, వాడికి వాడే ట్రీట్మెంట్ చేసేసుకుంటున్నాడు, వాడికి వాడే లా పాయింట్లు వాదించేసుకుంటున్నాడు. అన్నీ నేర్పుతుంది, అందరికి అన్నీ తెలియజేస్తుంది. కాకపోతే ఏది గుడ్డు ఏది బ్యాడ్ అనేది అందరికీ వాళ్ళ స్ఫురణకి, వాళ్ళ మనసుకి తెలుస్తుంది, స్ఫురణకు వస్తుంది. కాకపోతే బయటికి మాత్రం ఆ ఈగోని చంపుకోలేక, అయ్యో ఒప్పుకున్నాడా సారీ చెప్పాల్సి వస్తుందనే భయంతోనో అలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. ఏవో రకరకాల కళ్ళబుల్లి కబుర్లు చెప్పడము, వేరే వెటకారమైన లాజిక్లు తీయడం గట్రా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడో 1 year కిందట జరిగిన మటర్ని ఇప్పుడు శిక్ష వేయరా? అంతే కదా. 1 year బ్యాక్ చేశాం కదా అంటే వాడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు, అంతే కదా. అటువంటికి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇటువంటి పాయింట్లు లేకుండా బ్లైండ్గా వాళ్ళ పోలీసులు వచ్చేసి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేసుకోవచ్చా అని ఏం అడగరుగా. అది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది కదా. కాకపోతే చూడాలి మరి అది, దానికి మళ్ళీ నెక్స్ట్ వెర్షన్కి ఇంకా వెళ్తుందో, ఆయన విచారణకు వస్తారో రాదు. ఎందుకంటే మళ్ళీ ఆ పిటిషన్ కూడా నెక్స్ట్ డేకో ఇప్పుడుకో వాయిదా పడిందంట, ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి. సో అది కూడా రద్దు అయితే, ఒకవేళ కోర్టు రద్దు చేస్తే మళ్ళీ దొరుకుతారా దొరకరా, లేదు బెయిల్ మంజూరు చేస్తే అప్పుడు ఓపెన్గా బయటకు వస్తారో చూడాలి. అప్పుడు ఇన్ని లాజిక్ పాయింట్లు, ఇన్ని వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడిన వర్మ గారిని పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది కూడా బయటకు వస్తుందిగా కొద్ది రోజుల్లో, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఈ మొత్తం అంశం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు, అంటే ఎందుకు ఆయన అలా స్పందించాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ అనితమ్మ గారి విషయంలో అమ్మ మీరు అంత సాఫ్ట్గా ఉంటే కుదరదు, నేను కానీ హోమ్ తీసుకుంటే ఒక్కొక్కటి పని ఇలా ఉంటుంది అని జనరల్గా ఏమనంట కదా, నువ్వు కాబట్టి ఊరుకున్నారా, నేను వచ్చుంటే చెప్పుంది ఒక్కొక్కడికి, నీ అంత సాఫ్ట్గా ఉంటే పనికిరాదురా అని చెప్తాం కదా. అలా చెప్పేదాన్ని కూడా వెంటనే వైసీపీ వాళ్ళు ఎలా వాడుకునే ప్రయత్నం చేశారు, వీళ్ళకి పడట్లేదు, అనితమ్మకి పవన్ కళ్యాణ్కి పడట్లేదు, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన హోము అనితమ్మకి ఇచ్చారని కోపము ఏవో రకరకాలుగా రాశారు. అసలు బాబు గారు ఫస్ట్ మీకు ఏం కావాలని అడిగారంట, ఈయన చూజ్ చేసుకునేవి, ఆయనకు కావాలన్నా వద్దని ఏం అనలే. హోమ్ ఈవిడ పవన్ కళ్యాణ్ గారు చూజ్ చేసుకోలే. ఆల్రెడీ ఒకసారి ఆ విషయాన్ని అలా తప్పుదావ పట్టించారు కాబట్టి ఇప్పుడు హోంశాఖ ఉంది, ఆ శాఖ చూసుకుంటుంది, మేడం అనిత గారు చూసుకుంటారు, పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చేయనివ్వండి అని నవ్వుకొని వదిలిచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఏది అడిగినా వాళ్ళు దాన్ని కాంట్రవర్సీగా మార్చేస్తారని ఒక భయం అయితే ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ప్రతిది కూడా కాంట్రవర్సీ అయిపోతుంది. ఇప్పుడు అడిగే క్వశ్చన్లో కూడా
డిఫరెంట్గా టిపికల్గా అడుగుతున్నారు. ఓకే సో చూద్దాం రాజీవ్ గారి ప్రభావం అరెస్టా లేదా అని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.